నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శివత గారు. నమస్తే. నమస్తే నందు. ముఖ్యంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా నందు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి రాహుల్ గాంధీ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే చర్చ. బీహారు, అదేవిధంగా రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్ జరిగింది, హర్యానా, మహారాష్ట్ర జరిగిన పరిస్థితి. ఓవరాల్గా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళింది. కానీ మేము ప్రతి ఎన్నికలో చెప్తూ ఉంటే వీవీప్యాట్స్ కౌంట్ చేయమని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం మేము. 2018 ఎలక్షన్ కన్నా ముందు నుంచి అట్లీస్ట్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి. అట్లీస్ట్ 2 కాంబినేషన్ కరెక్ట్గా కుదరాలని అంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో కలిపి 2 వీవీప్యాట్స్ బాక్సుల్ని లెక్క పెట్టిస్తాం అంతే తప్పించి ఈఎం పర్మిషను అనేది ఒక 7 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇది. ప్రతిసారి ఇంత వ్యతిరేకత ఉన్న బీజేపీ మీద ఏ విధంగా గెలుస్తుంది అనేది అందరికి వచ్చినటువంటి ప్రశ్న. అట్లా అంటే ఇప్పుడు కింద కామెంట్ చేస్తారు, మరి మీరు తెలంగాణలో అధికారంలోకి రాకుంటారు కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే మీరు ఎట్లా వచ్చిండ్రు అని అంటే ఇక్కడ బీజేపీకి ఉనికి లేదు కాబట్టి ట్యాంపరింగ్ వదిలేసిండొచ్చు. ఒకవేళ అట్లనే వచ్చింటే గిట అందరు చెప్పులతో కొడుతుర్రి బీజేపీ అధికారంలోకి ఎట్లా వస్తుంది ఇడ. కాబట్టి ఛాన్స్ ఉన్న కాడ 100 రెట్లు ఎక్కువ చేసుకొని అది ప్రయోగం చేస్తారు. దేశంలో వాళ్ళకి 3వసారి అధికారం రావడం అనేది వాళ్ళు ఏం చేస్తే అధికారంలోకి వచ్చారు చెప్పండి. ఏం అభివృద్ధి చేశారు దేశాల్లో? పోనీ పబ్లిక్ ఏం చేయకుండా కనీసం ప్రభుత్వ రంగ సంస్థలనన్నా మిగిల్చిండ్రు అంటే అవి కూడా మిగిల్చకుండా మొత్తం సర్వనాశనం చేసి ప్రైవేటీకరణ చేసి దేశాన్ని అప్లపాలు చేసి అన్ని విధాలా నష్టం చేసి దేశంలో ఉన్నటువంటి మణిపూర్ లాంటి సమస్యల మీద ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి మాట్లాడాడు. కనీసం అక్కడ వేలాది మంది చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి కూడా, మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి 26 మంది చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు కనీసం పరామర్శించడానికి పోయినటువంటి ప్రధానమంత్రి విదేశీ యాత్ర చేస్తాడు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. పోనీ దేశానికి వీళ్ళ వల్ల ఒరిగిందేంది 3వసారి ఎన్నుకోబడడానికి? అందుకనే ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాము, కానీ ప్రతిపక్షంలో ఉన్నామని వాళ్ళకు స్వచ్ఛంద సంస్థలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకుని లాస్ట్కు కోట్లను కూడా భ్రమ పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి బీజేపీ. ఎందుకంటే ఈ మాట అంటే రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం, అది అమానుషంగా సస్పెండ్ చేయడం ఏ విధమైనటువంటి తీర్పో మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఫైట్ చేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోకి వచ్చేటట్టుగా అంటే మళ్ళీ ఇంకో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి చోట నువ్వు ఒక ఎన్నికలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్ని సొంతంగా వాళ్ళ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది 11.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారము. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పింది బీహార్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి 100% అది వాస్తవం. ఎందుకంటే 60 లక్షల ఓట్లను తీసేస్తారు వాడన్నా. 6 లక్షల ఓటర్లను 60 లక్షల ఓటర్లు, ఇది మామూలు విషయమా? ఇంత పెద్ద ట్యాంపరింగ్ జరగడం అనేది ఏ విధమైనటువంటి ఇది? ఆయన పేరేంది, మన లాలూ ప్రసాద్ కొడుకు తేజస్విని యాదవ్ది చివరికి ఎంత దరిద్రానికి ఒడిగట్టిందంటే, ఆయన సీఎం క్యాండిడేట్ పోయినసారి త్రుటిలో తప్పి ఒక 4 సీట్లు అటు ఇటు అయితే ఆయన సీఎం అయ్యేటటువంటి వ్యక్తి ఆయనని ఓటర్ జాబితాలో నుంచి ఆయనది ఓటు హక్కే తీసేసిండు, జాబితాలో నుంచి పేరు తొలగించిండ్రు. ఆయన చూపించిండు నేను ఎట్లా కంటెస్ట్ చేయాలి, నేను ఎట్లా ఓటు వేయాలి అని అడుగుతున్నటువంటి ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం ఉన్నదా? దీన్ని బట్టే అన్నం ఉడికిందా అని గింజ చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదని. తేజస్విని యాదవ్ ఓటు హక్కును ఎట్లయితే తొలగించారో దేశవ్యాప్తంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్ని, కేంద్రంలో జరిగేటటువంటి ఎన్నికల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మలుపుకుంటున్నారు. ఎందుకంటే బాంబేలో అంటే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ల కన్నా ఎక్కువగా ఓటింగ్ పోల్ అవుతుందంట. ఎట్లా పోల్ అవుతుంది అది? ఓటర్లు 2000 ఉందని అనుకుందాం, 2100 పోల్ అవుతాయి ఎక్కడన్నా. ఈ విధంగా ప్రతి ఒక్క చోట కర్ణాటకలో మేము 15 నుంచి 16 సీట్లు వస్తాయని 18 అనుకున్నాం ఫస్ట్. లాస్ట్ ఎన్నికలు అయిన తర్వాత మేమేమనుకున్నామంటే రిజల్ట్ వచ్చే ముందుకి 15 నుంచి 16 సీట్లు వస్తాయి అనుకున్నాం. 18 పోయింది, 16 పోయింది, 15 పోయింది, లాస్ట్గా 9, 10 వచ్చినాయి అక్కడ మాకు. అంటే ఈ విధంగా ప్రతి చోట అంతెందుకండి, రాజస్థాన్లో మేము అధికారంలో ఉంటే, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంటే ఒక్క సీటు కూడా రాదండి మాకు. మధ్యప్రదేశ్లో కూడా వాళ్ళు ఉన్నట్లా ట్యాంపరింగ్ చేసుకున్నారు. ఇది ఒక్క చోట కాదు, దేశం మొత్తం. మోదీ అనేవాడు అంధభక్తుల్ని తయారు చేసి దేశం మొత్తము వాళ్ళు ఏం చేస్తున్నారో కళ్ళకి మిస్మరైజ్ చేసి వాళ్ళు చేసిందల్లా ఆడిందల్లా ఆట, దేశభక్తిని మనకు చూపించి వాళ్ళు చేసే వెనకాలన్నీ ఇట్లాంటి దరిద్రం కొడ్డు పనులు
దేశాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి, దేశ సంపదను సర్వనాశనం చేయడానికి, దేశంలో వాళ్ళకి రాజకీయం తప్పించి ఎవరు అవసరం లేదు. వాళ్ళకి నిజంగానే ప్రేమాభిమానం ఉంటే మణిపూర్లో చచ్చిపోయినటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద సామూహికంగా నడి రోడ్డు మీద గుడ్డలు ఊడదీసి మహిళలకి సామూహికంగా అత్యాచారం చేసి రాష్ట్రం మొత్తం తగలబడిపోతే కూడా కనీసం మోదీ కర్ణాటక ఎన్నికల్లో బిజీ ఉండి ఒక్కరోజు కూడా కనీసం వాళ్ళని పరామర్శించడానికి కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇష్టపడినటువంటి ప్రధానమంత్రి ఈరోజు దేశం మొత్తం ఇట్లాంటి వాళ్ళు దరిద్రం ఏలుతుంటే మనం ఈరోజు ఆ దరిద్రానికి లోనైపోయి బతకాల్సినటువంటి కర్మ పట్టింది. దేనికయ్యా ఈ కారణము అని అంటే బీజేపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకు ఈవీఎంలు సపోర్ట్ చేయడం వల్ల, ఈవీఎంలు వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల ఎన్నో మంది నిపుణులు దీని మీద రీసెర్చ్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చెయ్యొచ్చు అని చెప్తే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళు కూడా తప్పు అని ప్రచారం చేస్తున్నటువంటి వెధవలకి ఒక్కసారి దమ్ముంటే మేము అంటున్నాం కదా, గతంలో ఉండే కదా బ్యాలెట్ పేపర్, మన ప్రపంచ దేశాలకే ఈరోజు అమెరికా ఒక ఆదర్శవంతమైనటువంటి దేశము, గొప్ప దేశం అని చెప్పుకుంటాం. వాళ్ళే ఈరోజు బ్యాలెట్ పేపర్ ఓటింగ్కి పోతుండే మనకేం మాయ రోగం? సరే అప్పుడు ఏదో చెయ్యాలి, ఎవరైనా వచ్చినప్పుడు ఏదో కొత్తది చేయాలనుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఈవీఎంలు వచ్చినాయి. కానీ దాన్ని ఇప్పుడు అట్లా అనుకుంటే ఫోన్లు కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, ఐటీ రంగమే కాంగ్రెస్ హయాంలో వచ్చింది. అట్లా అనుకొని కాంగ్రెస్ ఏమీ దాన్ని రేపు పొద్దున ఈ ఫోన్ల వల్ల దరిద్రం అవుతుందని దాన్ని తీసుకొని రాలేదు. ఈరోజు దానివల్ల ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, కంప్యూటర్ సిస్టమ్ ఎంతో సిస్టమేటిక్గా వెళ్ళిపోతున్నటువంటి మన భారతదేశం. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడక్షన్ చేస్తే అదే కాంగ్రెస్ ఈవీఎంలను కూడా ఇంట్రడక్షన్ చేసింది. కానీ దీన్ని మంచిగా ఉపయోగించండి అంటే దొంగ పళ్ళకు ఉపయోగించి, తప్పుడు పళ్ళకు ఉపయోగించి, వాళ్ళ రాజకీయం కోసం ఉపయోగించి ఈరోజు దేశ అంటే ఓటింగ్ ఎందుకు జరగాలి? యునానిమస్ చేసుకోండి. మరి ఎన్నికలే అవసరం లేదు కదా, ఏదో ఉట్టిగా చూపించడానికి ఒకసారి జమిలీ ఎలక్షన్లు అంటారు, ఒకసారి ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు నుంచి హడావుడి చేసి ప్రచారాలు చేస్తారు, 100 కోట్లు నాశనం చేస్తారు. ఇవన్నీ 100 కోట్లు నాశనం చేసి మీరే గెలిచేదైనప్పుడు ఎన్నికెందుకు? మీరే యునానిమస్ చేసుకోండి. మీరే మళ్ళీ పాతకాలంలాగా రాజుల కాలం రాజరికం తీసుకురండి దేశం మీద. ఎందుకు ప్రజాస్వామ్యం? ఎందుకు మనకు రాజ్యాంగం? ఎందుకు పార్లమెంటు? ఎందుకు పార్లమెంట్లో ఉన్న రెండు ఇవి, ఒకటి రాజ్యసభ, ఒకటి లోక్సభ, ఇవన్నిటితో చర్చలు అవసరం లేదు, వీటన్నిటిని ఎవరు మాట్లాడుకునే అవసరం లేదు. మీరు రాచరిక పాలన చేస్తే సరిపోయేది కదా. ఇవన్నీ మీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఆ పార్లమెంట్లో కూడా మీ ఇష్టానుసారంగా నడిచేటప్పుడు ఇవన్నీ ఎందుకు? డబ్బు వృధా. సో మీరు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక చేయడము, దానికి ఒక ఏడాది ముందు నుంచి దేశమంతా తిరిగి అట్లా సర్వనాశనం చేయడం వ్యవస్థని, ఇవన్నిటికన్నా మీరే యునానిమస్ చేసుకోండి. సత్యదాకా ఎన్నేళ్ళు బతుకుతారో అన్నేళ్ళు మీరే చేసుకోండి. మళ్ళీ బ్రిటిష్ వాడిని ఏ విధంగా అయితే 200 సంవత్సరాలు పరిపాలిస్తే తరిమి కొట్టాల్సి వచ్చిందో మీకు అలసిపోయి వేసారిపోయిన తర్వాత మళ్ళీ జనాలకు విసుకొచ్చి వీళ్ళని కొట్టుండి అన్నదాకా మీరే ఏలుండి. ఆ తర్వాత కొట్టుండి అంటే మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ దేశానికి అవసరమో అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి దేశాన్ని మంచిగా చేస్తుంది. సర్వనాశనం చేసుకొని ఈరోజు 189 లక్షల కోట్లు, 85 లక్షల కోట్లు ఈరోజు దేశం మీద అప్పయింది. ఒక్క ప్రధానమంత్రి ఈరోజు 130 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు అప్పు చేస్తే దేశం మీద 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రధానులు 56 లక్షల కోట్ల అప్పు చేశారు. నీకు దానికి ఎంత ఉంది? నక్కకు లోకానికి ఉన్నంత తేడా. పోనీ ఏమయ్యా దీనివల్ల ఏమన్నా 1,30,000 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమన్నా దేశానికి ఏమన్నా అభివృద్ధి అయిందా అంటే ఏం లేదు. ఒక ఐఐటి సంస్థ వచ్చిందా? కొత్త కారిడార్లు ఏమన్నా వచ్చినాయా? కొత్తగా లేకపోతే ఎయిమ్స్ వచ్చినాయా? లేకపోతే దేశం మీద ఏమైనా కొత్త అడ్వెంచర్స్ చేసినా? మీరు దేశంలో ఏ అడ్వెంచర్ చేయకుండా ఒక్క అడ్వెంచర్ మాత్రం దేశానికి అప్పు చేసినారు. 140 కోట్ల మంది ప్రజల మీద 1,25,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు భారం మోపారు. మా హక్కు లేకుండా, మా ప్రమేయం లేకుండా, మా వివరణ లేకుండా మా మీద అప్పు భారం వేసారు. దాన్ని మేము మోస్తున్నాం. గతంలో కేసీఆర్ వేసిపోయాడు 2 లక్షలు. ఈరోజు మోదీ చేసిన అప్పుకి మొత్తం 3.5 లక్షల కోట్ల 3.5 లక్షలు ప్రతి ఒక్కరం దేశానికి, రాష్ట్రానికి బాకీ అయిన. ఏంటి మన దుస్థితి చెప్పండి? ఓ రోజు కేసీఆర్కి పట్టిన గతే మోదీకి కూడా పడుతుంది. ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత వాళ్ళ భగత్ ఎవరో ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి, ఆయన కూడా చెప్తున్నాడు దిగిపోరా సన్యాసి, దిగిపోరా అని అంటే కూడా దిగిపోతలేడు. వాళ్ళ మీద పూర్తిగా వ్యతిరేకత, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకత చూపించినా కూడా ఆయన పక్కకు తప్పుకునేటట్ట లేడు. వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి, వాళ్ళ మాటలు ఎక్కడ పోయినాయి? దేవుని పేరు చెప్పుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని దేశ జనాభాని సర్వనాశనం చేస్తున్నారు. ఇది కాదు కదా మనం కోరుకున్నది. స్వాతంత్రం తెచ్చుకున్నది ఇందుకోసమా? ఇప్పుడు ఏపీలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అంటున్నారు. మరి లేకపోతే నేను ఏపీ గురించి మాట్లాడితే అసలు బీజేపీ మాట వింటేనే బగ్గం అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ అసలు ఎట్లా బీజేపీ కంటెస్ట్ చేస్తుంది? ఒక్క సీటు కూడా ఓడిపోకుండా 8కి 8 ఎట్లా గెలుస్తుంది? నాకు అర్థమవుతలేదు.
ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ ఓడిపోదా. బీజేపీ కానీ జనసేన కానీ కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క సీట్ గెలుస్తా. ఎంత అప్పుడు వాళ్ళ అన్న కూడా, అప్పుడు చిరంజీవికి ఒక చరిష్మా ఉండే, సూపర్ స్టార్ చరిష్మా ఉండే. దేశం మొత్తం కంటెస్ట్ చేస్తే 39-40 సీట్లు, రాష్ట్రం మొత్తం కంటెస్ట్ చేస్తే 40 సీట్లు ఏమో వచ్చినాయని. అంతకన్నా ఈయన పెద్ద రాజకీయ నాయకుడా. వాళ్ళకి 100% స్ట్రైట్ రేట్ కూడా వచ్చింది. అదే చెప్తున్నా మరి, 100% వస్తుంది, 100కి 1000%. నేను మహారాష్ట్రలో జరిగిన ఎన్నిక గురించి చెప్పినా కదా, ఓటర్ల కన్నా ఎక్కువ ఓటు పోలింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది. ఇదంతా మిరాకిలే కదా, వాళ్ళకి జరిగేదంతా మిరాకిల్సే ఉంటాయి. కాబట్టి ఈ మిరాకిల్స్ని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ ఎన్నిక తీసుకున్నా, ఈవీఎం ఎన్నిక ఎక్కడ జరిగితే అక్కడ బీజేపీ అత్యధిక శాతం పోలయ్యే ఓట్లను మనం చూస్తాం. సావు దప్పి కన్ను లొట్టబోయి 30 సీట్లతోని, అది కూడా పక్కలో కడుక్కొని 30 సీట్లతోని అధికారం వచ్చిండ్రు అంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతకి 100 సీట్లు కూడా రాకుంటుండే. అట్లాంటిది ఈరోజు అన్ని సీట్లు. ఈరోజు ఇక్కడ తెలంగాణలోనేమో ఈవీఎంలో బీఆర్ఎస్ అయ్యి వాళ్ళకి సహకరించినాయి, దేశం మొత్తమేమో ఈవీఎంలో డైరెక్ట్ సహకరించినాయి. వాళ్ళు ఏది ఏమైతేనేది దేశంలో మరో బ్రిటిష్ రాజ్యాన్ని చూస్తున్నాం. ఈ బ్రిటిష్ రాజ్యాన్ని మళ్ళోసారి కాపాడాలంటే కాంగ్రెసే రావాలి.